ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతికి సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభావతి సుప్రీంలో పిటిషన్ వేశారు. ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ముందస్తు బెయిల్పై హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. విచారణకు సహకరించాలని డాక్టర్ ప్రభావతికి ఆదేశించింది. డాక్టర్ ప్రభావతి పిటిషన్పై 2 వారాల కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశిస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. రైట్ పద్మ, రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కు సంబంధించిన కేసులో ఏ5గా ఉన్న ప్రభావతిని అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో ఇప్పటికే మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే హైకోర్టులో వేసుకున్నారు. ఈ హైకోర్టుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి హైకోర్టులో బెయిల్ పిటిషన్ అయితే కొట్టేశారు. ఈ కొట్టేసిన నేపథ్యంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఆవిడ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. అయితే హైకోర్టు తీర్పును స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు ప్రస్తుతానికి 2 వారాల్లో కౌంటర్ అయితే దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలను అయితే జారీ చేసింది. దీనితో పాటు విచారణకు సహకరించాలని ప్రభావతికి కూడా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణ 4 వారాలకైతే వాయిదా వేసి అనంతరం 4 వారాల తరువాత విచారణ అయితే కొనసాగించాలి, స్టే అనంతరం కొనసాగించాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు.